Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్కి సంబంధించి. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్టును మధ్యప్రదేశ్లో కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలి. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వము 2021 సంవత్సరంలో తీసుకుని వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ తీసుకొచ్చిన స్కీమ్. దీని ముఖ్య ఉద్దేశము భారత వస్త్ర పరిశ్రమను, టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, అలానే వస్త్ర ఎగుమతులు, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, అలానే ఇన్వెస్ట్మెంట్స్ను ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి తీసుకొని వచ్చిన స్కీమ్. ఈ స్కీమ్ కింద 7 పిఎం మిత్ర పార్కుల్ని ఏర్పాటు చేస్తారు. 7 పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కుల్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో 5 గ్రీన్ ఫీల్డ్ పార్కులు, 2 బ్రౌన్ ఫీల్డ్ పార్కులు. గ్రీన్ ఫీల్డ్ పార్కులు అంటే కొత్తగా నిర్మించే టెక్స్టైల్ పార్కులు. బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్స్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేస్తారు, అవి బ్రౌన్ ఫీల్డ్. ఇందులో 5 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు, ఇవి తెలుసుకోవాలి. ఈ స్కీమ్ వచ్చేసి తొలుత 5 ఏళ్ల కోసం కేటాయించారు. 2021-22లో లాంచ్ చేశారు. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేశారు అప్ టు 2027-28, అనగా 7 ఏళ్ల పాటు దీని వ్యాలిడిటీ ఉంది. ఇందులో ఏర్పాటు చేయబోతా ఉన్న 5 గ్రీన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్కులు, ఒకటి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రెండవది గుజరాత్లోని నవసరిలో ఒక టెక్స్టైల్ పార్కుని, కర్ణాటకలోని కలబుర్గిలో ఒక గ్రీన్ ఫీల్డ్, తమిళనాడులోని విరుద్ నగర్, మధ్యప్రదేశ్లోని దార్లో ఈ 5 గ్రీన్ ఫీల్డ్ పార్కులని ఏర్పాటు చేస్తున్నారు. ఇక బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్స్ విషయానికి వస్తే తెలంగాణ నుంచి వరంగల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇవి 2 బ్రౌన్ ఫీల్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ స్కీమ్ కింద తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్కి చోటు లేదు. ఎగ్జామ్లో స్టేట్మెంట్స్లో అలా కూడా అడగవచ్చు. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ అయిందని చెప్పేసి. ఇక ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ సుమారుగా 4,445 కోట్లు, 4,445 కోట్లని కేటాయించారు. దీనిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సుమారుగా 7 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, అలానే 14 లక్షల మందికి పరోక్ష ఉపాధి కూడా కల్పిస్తుంది ఈ స్కీము. ఈ స్కీమ్ని అభివృద్ధి ఎలా చేయబోతా ఉన్నారు అంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, అంటే ఒక కైండ్ ఆఫ్ జాయింట్ వెంచర్ కంపెనీ అని చెప్పవచ్చు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వము అలానే స్టేట్ గవర్నమెంట్ కలిసి నిర్వహిస్తాయి. ఇక ఈ బ్రౌన్ ఫీల్డ్ పార్కుల్ని, గ్రీన్ ఫీల్డ్ పార్కుల్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుంది. గ్రీన్ ఫీల్డ్ పార్కుల్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము 800 కోట్ల నిధుల్ని అందిస్తుంది. అదే బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వము 500 కోట్లు ఇస్తుంది, 500 కోట్లు. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయాలి అంటే కనీసము 1000 ఎకరాల ల్యాండ్ అవసరం అవుతుంది, కనీసము 1000 ఎకరాల ల్యాండ్. మరి ఈ స్కీమ్కి ఇన్స్పిరేషన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 5F విజన్ అని చెప్పవచ్చు. 5F విజన్ అంటే ఫార్మ్ అంటే వ్యవసాయ క్షేత్రంలో పండించిన పత్తి నుంచి ఫైబర్ను తీస్తారు. ఫార్మ్ టు ఫైబర్. ఈ తీసిన ఫైబర్ని ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ ప్రోడక్ట్లను తయారు చేస్తారు. ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ ప్రోడక్ట్లు, టెక్స్టైల్ ఫ్యాషన్ ప్రోడక్ట్లని ఫైనల్గా ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్లని ఫారిన్ కంట్రీస్కి ఎగుమతి చేస్తారు. తద్వారా మనకి ఆదాయం వస్తుంది. సో ఈ 5F విజన్ ఏ స్కీమ్కి సంబంధించినది కూడా అడగవచ్చు. 5F విజన్ బిలాంగ్స్ టు పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ స్కీమ్. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మధ్యప్రదేశ్లో ఇప్పుడు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ వన్, భారతదేశము నేపాల్తో సహకారం కోసము, నేపాల్కు సహాయం చేయడం కోసము సుమారుగా 2 మిలియన్ల విలువైన మెడికల్ ఎయిడ్ని నేపాల్కి అందిస్తూ ఉంది. నేపాల్లో ఎవరైతే బాధపడతా ఉన్నారో, ముఖ్యంగా నేపాల్లో సికిల్ సెల్లు, తలసేమియా వ్యాధులకు సంబంధించిన రోగగ్రస్తులు పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కోసము నేపాల్కి 2 మిలియన్ల విలువైన వ్యాక్సిన్లు, మెడిసిన్స్ భారతదేశము పంపించింది. ఇందులో భాగంగా ఫస్ట్ షిప్మెంట్లో భాగంగా సుమారుగా 17,030 వ్యాక్సిన్లను పంపించింది.
17,030 వ్యాక్సిన్ వైల్స్ని నేపాల్కి పంపించింది. ఇది భారతదేశము నైబర్హుడ్ పాలసీ, ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా పంపిస్తూ ఉన్నారు. ఇక నేపాల్ విషయానికి వస్తే ఇండియాకి నేపాల్ చాలా కీలకము. ఎందుకంటే మనకి ఇది బార్డర్ కంట్రీ. ఇండియా నేపాల్ సార్క్లో భాగస్వామ్యం ఉన్నాయి, సార్క్లో మెంబర్సు. అలానే బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్, అందులోనూ నేపాల్ భారతదేశం భాగస్వామ్యం. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాము. నేపాల్లోని కఠ్మండ్లో 3వ బిమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల సదస్సు కూడా జరిగింది. భారతదేశం తరపున వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా అటెండ్ అయ్యారు. అక్కడ అప్పుడు ఇండియాకి నేపాల్కి మధ్య ఒక వ్యవసాయ ఒప్పందం కూడా కుదిరింది. ఇండియాకి నేపాల్కి మధ్య ఒక వ్యవసాయ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 3rd బిమ్స్టెక్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ అక్కర్డ్ అట్ కఠ్మండు, నేపాల్ క్యాపిటల్ వచ్చేసి కఠ్మండు. అలానే ఇండియాకి నేపాల్కి ఇటీవలే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బోత్ కంట్రీస్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ మధ్య జ్యుడిషియల్ కోఆపరేషన్, న్యాయ సహకారానికి సంబంధించి కూడా ఒక ఎంఓయూని కుదుర్చుకున్నాయి ఇండియా నేపాల్. ఇక నేపాల్ విషయానికి వస్తే సార్క్ హెడ్ క్వార్టర్స్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇటీవల వార్తల్లో ఉంది. పాకిస్తాన్ జాతీయులకి భారతదేశము సార్క్ వీసాని బ్యాన్ చేసింది. ఆ సార్క్ హెడ్ క్వార్టర్స్ కూడా నేపాల్లోని కఠ్మండ్లో ఉంటుంది. ఇది ఇండియాకి నేపాల్కి మధ్య రిలేషన్స్కి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ టాపిక్, వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. భారతదేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది, అలానే ఉద్యోగ కల్పన, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి వరల్డ్ బ్యాంకు పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ పేరిట ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే భారతదేశంలో అత్యధిక పేదరిక స్థాయి చాలా తగ్గింది. అనగా అత్యధిక పేదరిక స్థాయి అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ. గత 10 ఏళ్లలో ఎవరైతే ఎక్స్ట్రీమ్ పావర్టీతో బాధపడతా ఉన్నారో అది 2011-12లో 16% అత్యధిక పేదరిక స్థాయి ఉంటే భారతదేశంలో 2022-23 నాటికి 2.3% తగ్గారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి, అత్యంత పేదరికాన్ని ఎలా నిర్వచిస్తారు. వరల్డ్ బ్యాంక్ ప్రకారము ఎవరైతే రోజుకి $2.15 కంటే తక్కువ వేతనంతో జీవనం సాగిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీ పీపుల్గా పరిగణిస్తారు. ఎవరైతే రోజుకి $2.15 వేతనం కంటే తక్కువతో జీవిస్తా ఉన్నారో వాళ్ళని అత్యధిక పేదరిక స్థాయి జనాభాగా పిలుస్తారు. ఇక్కడ చూస్తే 2011-12లో వీళ్ళు 16% ఉంటే 2022-23 నాటికి జస్ట్ 2.3%కి వచ్చారు. అనగా సుమారుగా 17.1 crore పీపుల్ ఈ అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. అలానే ఈ అత్యంత పేదరిక గ్యాప్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఈ రూరల్ అర్బన్ డివైడ్ అనేది, ఈ రూరల్ అర్బన్ గ్యాప్ అనేది చాలా తగ్గింది. ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో 2011-12లో 18.4% బాధపడతా ఉంటే అత్యధిక పేదరికంతో 2022-23 వచ్చే నాటికి 2.8%కి తగ్గారు. ఇక అర్బన్ ఏరియాస్లో 2011-12లో ఎక్స్ట్రీమ్ పావర్టీ 10.7% పీపుల్ ఉంటే 2022-23 నాటికి 1.1%కి తగ్గారు. దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాప్ అనేది 2011-12లో 7.7% ఉంటే 2022-23 నాటికి 1.7%కి తగ్గింది గ్యాప్. సో అంటే మనం చాలా కృషి చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక అలానే మహిళలకు సంబంధించి మహిళలకి ఉద్యోగాలు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో మహిళా ఉద్యోగ రేటు 31% ఉంది. దేశంలో మహిళా ఉద్యోగ రేటు 31%కి చేరుకుంది అని చెప్పేసి చెప్తా ఉంది. అయినప్పటికీ మహిళా ఉద్యోగ రేటు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ దేశంలో జెండర్ డిస్పారిటీస్, లింగ అసమానత్వం మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా పెయిడ్ వర్క్లో వేతనం పొందే ఉద్యోగాలలో లింగ అసమానత్వము, జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తా ఉంది. పెయిడ్ వర్క్ ఎవరైతే శాలరీ పొందే జాబ్స్ చేస్తూ ఉన్నారో అటువంటి జాబ్స్లలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా జాబ్స్ చేస్తూ ఉన్నారు. మహిళల కంటే పురుషులే 234 మిలియన్ జనాభా ఎక్కువ ఉంది. మహిళల కంటే 234 మిలియన్లు పురుషులు ఎక్కువగా ఈ పెయిడ్ వర్క్లో ఉన్నారు. అలానే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్తా ఉంది. ఇక ఆర్థిక అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని ఇండియాలో గినీ కోఎఫిషియంట్ ద్వారా మెజర్ చేస్తారు. అది ఎకానమీలో మీరు చదివి ఉంటారు, ఐడియా ఉంటుంది. గినీ కోఎఫిషియంట్,
గినీ కోఎఫిషియంట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఆర్థిక అసమానతలని కొలవడానికి. ఇక అలానే ఇంకా ఏమని చెప్తా ఉందంటే ఈ రిపోర్టు, భారతదేశంలో అత్యధిక పేదరికంతో బాధపడతా ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రీమ్ పావర్టీతో బాధపడతా ఉన్న వాళ్ళల్లో 54% జనాభా 5 రాష్ట్రాల్లో ఉన్నారు. అవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లో 54% భారత అత్యధిక పేదరిక జనాభా ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంది. ఇక అలానే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది కూడా తగ్గింది. 53.8% ఉండేది 2005-6లో, ఇప్పుడు 16.4% తగ్గింది 2019-21 కాలానికి మధ్య అని చెప్పేసి చెప్తా ఉంది రిపోర్టు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ట్రీమ్ పావర్టీ డెఫినేషను. ఈ డేటా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అగైన్ ఒక రిపోర్ట్కి సంబంధించి ఇప్పుడు మనము వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యుఎన్కు చెందిన ఒక బాడీ, యుఎన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యుఎన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యుఎన్ డేసా అనే ఒక బాడీ వరల్డ్ సోషల్ రిపోర్ట్ని విడుదల చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా ప్రజలు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన నివేదిక. ఈ వరల్డ్ సోషల్ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే, మనకు ఇటువంటి రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం వార్తలు చూస్తూ ఉంటాం, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ రిపోర్టు, లేదంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ రిపోర్ట్స్, అటువంటివి ఈ రిపోర్ట్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరు రిలీజ్ చేస్తారనేది తెలుసుకోవాలి. ఈ వరల్డ్ సోషల్ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా 60% జనాభా ఆర్థిక అభద్రతా భావంలో ఉన్నారు. 60% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఆర్ ఇన్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. అలానే ప్రపంచవ్యాప్తంగా 690 మిలియన్ జనాభా ఎక్స్ట్రీమ్ పావర్టీ అత్యంత పేదరిక స్థాయిలో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంది. ఇందాకే మనం డిస్కస్ చేసాం ఎక్స్ట్రీమ్ పావర్టీ డెఫినేషన్ కూడా. ఇంకా ఏమని చెప్తా ఉంది అంటే ఈ రిపోర్టు, ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్లలో నమ్మకం కోల్పోతా ఉన్న ప్రజలు ఎక్కువ అవుతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 57% మంది ప్రజలకి ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేదు, ట్రస్ట్ డెఫిసిట్ ఉంది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. అలానే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2/3 కంట్రీస్లో 2/3 కంట్రీస్లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్థిక అసమానతలు పెరుగుతా ఉన్నాయని చెప్పేసి కూడా వరల్డ్ సోషల్ రిపోర్ట్ చెప్తా ఉంది. మనకి ఇది అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ డేటా అంతా చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఇంటర్వ్యూస్లో చెప్పేటప్పుడు ఇటువంటివి మనం ఉపయోగించవచ్చు. ఇక డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అయితే ఎలా అడుగుతాడంటే, వరల్డ్ సోషల్ రిపోర్ట్ ఎవరు విడుదల చేస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి యుఎన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. నెక్స్ట్ వన్, అగైన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఉద్యోగ కల్పనకు సంబంధించి భారత ప్రభుత్వము ఇండియాలో ఉద్యోగ కల్పన చేయాలని చెప్పేసి, ఎంప్లాయ్మెంట్ రేంజ్లో క్రియేట్ చేయాలని చెప్పేసి 2022లో మోడీ గవర్నమెంట్ రోజ్గర్ మేళాని లాంచ్ చేసింది. రోజ్గర్ మేళా అంటే, రోజ్గర్ అంటే తెలుగులో చెప్పాలంటే ఉద్యోగము, ఎంప్లాయ్మెంట్ అని చెప్పవచ్చు. రోజ్గర్ అంటే ఉద్యోగ మేళా అంటుంటాం కదా, అలాంటిది రోజ్గర్ మేళా. ఈ రోజ్గర్ మేళా ముఖ్య ఉద్దేశము, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో నియమింపబడతారో, కొత్తగా గవర్నమెంట్ జాబుల్లో, సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లో పొందుతారో అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 15వ రోజ్గర్ మేళాని ఈ సంవత్సరం 47 లొకేషన్స్లో, భారతదేశంలోని 47 వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ 15వ రోజ్గర్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటూ, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సుమారుగా 51,000 మందికి సుమారుగా అపాయింట్మెంట్ లెటర్స్, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాయిన్ అయిన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది డైరెక్ట్గా 15th రోజ్గర్ మేళా 51,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అలానే భారత ప్రభుత్వము ఈ యూనియన్ బడ్జెట్ 2025-26లో భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా స్మాల్, మీడియం, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. దీనికోసం ఈ బడ్జెట్లో 100 కోట్లను కూడా కేటాయించారు. ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషను భారతదేశపు మేక్ ఇన్ ఇండియా స్కీమ్కి ఒక అనుబంధమైనది అని చెప్పవచ్చు, లేదంటే ఒక సపోర్ట్ ఇస్తుంది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. నెక్స్ట్ వన్,
రిలయన్స్ కంపెనీ ఒక రికార్డు సృష్టించింది. భారతదేశపు అతిపెద్ద బిజినెస్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రపంచంలోనే టాప్ 25 కంపెనీల్లో చోటు సంపాదించింది. నెట్వర్త్ పరంగా అనగా నికర విలువ పరంగా అకార్డింగ్ టు బ్లూంబర్గ్ డేటా ప్రకారము రిలయన్స్ కంపెనీ నెట్వర్త్ ఆధారంగా 21వ పొజిషన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా 21వ పొజిషన్కి రీచ్ అయ్యింది. దీని నెట్వర్త్ వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సర కాలానికి $118 బిలియన్ అనగా భారతదేశ కరెన్సీలో 10 లక్షల కోట్లు అని చెప్పవచ్చు. సుమారుగా 10 లక్షల కోట్లు, 118 బిలియన్. ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పరంగా చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సర కాలానికి కానీ దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారుగా 17 లక్షల కోట్లకు పైగానే ఉంది. 17 లక్షల కోట్లకు పైగానే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రిలయన్స్ టాప్ 25లోకి రీచ్ అయింది. మైక్రోసాఫ్ట్, యాపిల్ అటువంటి సంస్థల సరసన చోటు దక్కించుకుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనము మొన్న డిస్కస్ చేసుకున్న టాపిక్ సంబంధించి రిపోర్ట్స్కి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ను విడుదల చేసే సంస్థ ఏది? ఆప్షన్ ఏ వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ బి IMF, ఆప్షన్ సి OECD, ఆప్షన్ డి G20. ఈ రిపోర్ట్ని మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇటువంటి రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అటువంటి రిపోర్ట్లన్నీ. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రిపోర్ట్లు అనేవి ఏ ఎగ్జామ్ తీసుకున్నా UPSC లాంటి ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా అడుగుతాడు. ఇక ఇంకొక రిపోర్ట్కి సంబంధించిన క్వశ్చన్ కూడా చూద్దాం. దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు, బట్ ట్రై చేయండి. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు, మీ నాలెడ్జ్కి టెస్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇటీవల డిస్కస్ చేసిందే కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనము నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించి క్వశ్చన్ అడిగాం. జాతీయ క్వాంటమ్ మిషన్ కింద ఎన్ని టీ హబ్స్ ఏర్పాటయ్యాయి అంటే 4 థీమాటిక్ హబ్స్. 4 థీమాటిక్ హబ్స్ని IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, IIT ఢిల్లీ, IIT ముంబై, IIT మద్రాసు వద్ద వీటిని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక నేషనల్ క్వాంటమ్ మిషన్ విషయానికి వస్తే మరొక పాయింట్, 2024-25 ఆర్థిక సంవత్సర కాలానికి గాను ఏ రాష్ట్రం అత్యధికంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద నిధులు పొందింది? దీనికి ఆన్సర్ కూడా ట్రై చేయండి. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద మనం ఇది ఆల్రెడీ చెప్పాం. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 2024-25 కాలానికి గాను ఏ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు విడుదల చేయబడ్డాయి? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ట్రై చేయండి. మళ్ళీ మనం రేపు టుమారో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఇండియాకి నార్వేకి రిలేషన్స్కి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ కార్గో నౌకను నార్వేకు డెలివరీ చేశాం మనము. గ్రీన్ కార్గో అసలు ఏంటి? గ్రీన్ కార్గో అంటే ఇది ఒక వెజల్, ఒక షిప్ అని చెప్పవచ్చు. మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో ఈ షిప్స్ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా పొల్యూషన్ వస్తూ ఉంటుంది, కర్బన ఉద్గారాలు. ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది చాలా కాలుష్యానికి కూడా కారణమవుతా ఉంది. సో ఈ షిప్ బిల్డింగ్లో సస్టైనబుల్ ఎనర్జీ ప్రాక్టీసెస్, సుస్థిరమైన శక్తి విధానాలను పాటించడానికి ఇండియా, నార్వే ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం విలువ సుమారుగా $5.06 బిలియన్, $5.06 బిలియన్ విలువైన ఒప్పందం అనమాట. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా నార్వేకు ఈ గ్రీన్ కార్గో వెజల్స్ని డెలివరీ చేస్తామన్నమాట. 6 నెక్స్ట్ జనరేషన్ గ్రీన్ కార్గో వెజల్స్ని నార్వేకి డెలివరీ చేయాలని చెప్పేసి ఆ డీలు. అందులో భాగంగా మొదటి వెజల్ని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ సంస్థ, ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ కర్ణాటక, దీన్ని నార్వేకి డెలివరీ చేసింది. నార్వేకు చెందిన విల్సన్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీకి డెలివరీ చేసింది. నార్వేకు చెందిన విల్సన్ షిప్ మేనేజ్మెంట్కి డెలివరీ చేసింది. దీని పేరు వచ్చేసి గ్రీన్ కార్గో వెజల్ పేరు విల్సన్ ఎకో1. విల్సన్ ఎకో1 ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల నార్వేకు డెలివరీ చేసిన గ్రీన్ కార్గో వెజల్ పేరు ఏమని అడుగుతాడు, విల్సన్ ఎకో1.
ఇక ఇండియాకి నార్వేకి గ్రీన్ మ్యారిటైమ్ ఫండింగ్ ప్రోగ్రామ్, అదే ఈ సస్టైనబుల్ ఎనర్జీకి సంబంధించి 2019లో ఇంకొక ఒప్పందం కూడా కుదిరింది. ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ప్రోగ్రామ్. సేమ్ ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ప్రోగ్రామ్ అంటే సముద్ర జలాల్లో కాలుష్యాన్ని నివారించడానికి. ఇది 2019లో కుదిరింది. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీకి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, ఇది లక్నోలో ఉంది ఈ సంస్థ, ఐకార్కు చెందిన అనుబంధ సంస్థ. ఇది 2 మంచినీటి చేపల్ని పశ్చిమ కనుమల్లో కనుగొనింది. 2 న్యూ ఫ్రెష్ వాటర్ ఫిష్ స్పీసీస్ని వెస్టర్న్ ఘాట్స్లో డిస్కవర్ చేసింది. వీటిని రోహు జాతికి చెందిన చేపలు అంటారు. రోహు మంచినీటి చేపలు, రోహు జాతి చేపలు అంటే మంచినీటి చేపలు. వాటి పేర్లు మనకి చాలా ముఖ్యం. ఎలా అడుగుతాడంటే ఇటీవల 2 పదాలు ల్యాబియో చెకిడా, ల్యాబియో ఉరు అనే పదాలను మనం వార్తల్లో చూసాము. ఇవి వేటికి సంబంధించినవి? ఆప్షన్ ఏ మంచినీటి చేపలు, ఆప్షన్ బి ఫ్రాగ్ స్పీసీస్ కప్పలు, ఆప్షన్ సి సీతాకోకలు, అలా అడుగుతాడనమాట. సో ల్యాబియో చెకిడా, ఈ ల్యాబియో చెకిడా వచ్చేసి చాలక్కుడి రివర్. ఇంకొకటి ల్యాబియో ఉరు, దీన్ని చంద్రగిరి రివర్, కర్ణాటకలోని చంద్రగిరి రివర్, ల్యాబియో ఉరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి 2 కూడా మంచినీటి చేపలు పశ్చిమ కనుమల్లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్ రివర్ సిటీస్ అలయన్స్ కోసం వార్షిక మాస్టర్ ప్లాన్ను ఆమోదించిన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. మనం చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా నదులు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటాయో అటువంటి నగరాలు ఎక్కువగా కాలుష్యం బారిన పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నదులు ఎప్పుడైతే సంరక్షించలేకపోతే మనము ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వస్తాయి. నదుల్లో పొల్యూషను, ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువైందనుకో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే వరదలు మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కొన్ని నగరాల్లో చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాదు, ఇటువంటి నగరాల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. దానికి కారణము నదీ ప్రవాహక ప్రాంతం అంతా మూసుకుపోవడము. ఆ నదీ ప్రవాహక ప్రాంతము ప్రవహిస్తూ ఉన్న నగరాలు, ఈ రివర్స్ ఎక్కడైతే ప్రవహిస్తూ ఉన్నాయో అటువంటి నగరాలను మంచిగా తయారు చేయాలి, వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి రివర్ సిటీస్ అలయన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని భారతదేశ ప్రభుత్వం 2021లో లాంచ్ చేసింది. 2021లో ఈ రివర్ సిటీస్ని అభివృద్ధి చేయడానికి లాంచ్ చేసింది. 2021లో జల్ శక్తి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి మరియు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లాంచ్ చేసింది 2021లో. ఇందులో 145 నగరాలు సభ్యులుగా ఉన్నాయి. 145 నదులు ప్రవహించే నగరాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎన్ఎంసీజీ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఒక మాస్టర్ ప్లాన్ని లాంచ్ చేసింది. ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా కెపాసిటీ బిల్డింగు, అలానే టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా ఈ నదుల్ని మనము క్లీన్ చేయవచ్చు అని చెప్పేసి ఈ ప్లాన్ తీసుకొని వచ్చింది. ఇక నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా విషయానికి వస్తే దీన్ని 2014లో భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. దీనినే ఇప్పుడు నమామి గంగా ప్రోగ్రామ్ అంటారు. నమామి గంగా ప్రోగ్రామ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఎన్ఎంసీజీ పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒకటి వార్తల్లో ఉంది. సర్వం ఏఐ అనే కంపెనీ. మనం చూస్తూ ఉన్నాం, భారతదేశం ఆల్రెడీ ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి ఇండియా ఏఐ అనే ఒక మిషన్ని కూడా తీసుకొని వచ్చింది. ఇండియా ఏఐ మిషన్. ఈ ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఏఐ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ అలాంటి లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి కదా, అటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా ఇండిజీనస్గా అభివృద్ధి చేయడానికి ఇండియన్ గవర్నమెంటు బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ అనే ఒక కంపెనీని సెలెక్ట్ చేసింది. ఈ కంపెనీ ఇప్పుడు ఏం చేయబోతా ఉంది అంటే ఇండియా ఏఐ మిషన్ కింద ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకొని భారతదేశానికి ఒక లాంగ్వేజ్ మోడల్ని డెవలప్ చేస్తుంది. 6 నెలల్లో దీన్ని అభివృద్ధి చేయబోతా ఉంది. ఇక ఇండియా ఏఐ మిషన్కి కేటాయించిన బడ్జెట్ సుమారుగా 10,300 కోట్లు. 10,300 కోట్లు. దీన్ని 2024లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఇది ఉంటుంది. ఈ మిషన్లో భాగంగా సుమారుగా
10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేస్తారు. 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని. ఈ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎందుకు అవసరం అంటే ఈ లాంగ్వేజ్ మోడల్స్ చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, డీప్ సీక్, చైనాకు చెందిన డీప్ సీక్ లాంటి లాంగ్వేజ్ మోడల్స్ని అభివృద్ధి చేయాలంటే అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ కలిగిన జీపీయూలు అవసరం అన్నమాట. ఇప్పుడు వీటిని సర్వం ఏఐ ఉపయోగించుకోబోతా ఉంది. ఇందులో 400 జీపీయూలని సర్వం ఏఐ ఉపయోగించుకొని 6 నెలల్లో మనకు అవసరమైన లాంగ్వేజ్ మోడల్ని అభివృద్ధి చేస్తుంది. ఇది మనకి లాంగ్వేజ్ మోడల్ గురించి. సో స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నిన్న అడిగారు కొంతమంది కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో మత్స్య సంపదను పెంపొందించడానికి, ఫిషరీస్ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ఈ నెల 28న అనగా రేపు ముంబైలో కేంద్ర మత్స్య శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఒక సమ్మిట్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఆ సమ్మిట్ వచ్చేసి కోస్టల్ స్టేట్స్ మీట్, అంటే తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల సదస్సు. దీన్ని ముంబైలో 28న లాంచ్ చేయబోతున్నారు, 28 ఏప్రిల్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి మత్స్య సంపదను అభివృద్ధి చేయడము. ఈ సదస్సులో భాగంగా కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు సుమారుగా 255 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాది వేయబోతా ఉన్నాడు, ఫౌండేషన్ వేయబోతా ఉన్నాడు. ఆ 255 కోట్ల ఫిషరీస్ ప్రాజెక్ట్స్ 7 రాష్ట్రాలకు చెందినవి. ఆ 7 రాష్ట్రాల కోసం, ఆ 7 రాష్ట్రాలు వచ్చేసి 7 కోస్టల్ స్టేట్స్: ఒడిషా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, పుదుచ్చేరి. గుర్తుపెట్టుకోండి, ఈ 255 కోట్లు వచ్చేసి ఈ 7 రాష్ట్రాల కోసం. ఈ ప్రాజెక్టులని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద లాంచ్ చేయబోతా ఉన్నారు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. నెక్స్ట్ వన్, పురావస్తు తవ్వకాలకు సంబంధించి హిస్టారికల్ ఎక్స్కవేషన్స్ అని చెప్పవచ్చు. నార్త్ ఈస్టర్న్ బ్రెజిల్ దేశంలో సైంటిస్టులు ఒక చీమ శిలాజాన్ని కనుగొన్నారు. ఆ చీమ శిలాజము చాలా ఓల్డెస్ట్, అతి పురాతనమైనది. సుమారుగా 113 మిలియన్ ఇయర్ ఓల్డ్స్ అనగా 113 మిలియన్ ఏళ్ల కాలం నాటి ఒక చీమ శిలాజం, ఓల్డెస్ట్ యాంట్ ఎవర్ దట్ లీవ్డ్ అనమాట. అది డైనోసార్ల కాలంలో జీవించి ఉందంట. డైనోసార్ల కాలానికి చెందిన అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో ఇది ఒక చీమ శిలాజం. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. 113 మిలియన్ ఇయర్స్ ఓల్డ్, బ్రెజిల్లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. ఇందాకనే మనము రిలయన్స్ కంపెనీ గురించి డిస్కస్ చేసుకున్నాం. రిలయన్స్ కంపెనీ టాప్ 25 వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీల్లో చోటు దక్కించుకుందనేసి. ఇప్పుడు ఆ రిలయన్స్ కంపెనీకి ఫ్యూచర్ లీడర్షిప్ కోసము, భవిష్యత్ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు అనంత్ అంబానీ గారికి అప్పగించారు. అనంత్ అంబానీ గారు 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండబోతా ఉన్నారు. మే 1, 2025 నుంచి 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండబోతా ఉన్నారు. సో డైరెక్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన వారు ఎవరంటే అనంత్ అంబానీ. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. ఒక హిస్టారియన్, ఒక చరిత్రకారుడు మరణించారు. ఆయన గ్రేట్ హిస్టారియన్. ఆయన పేరు వచ్చేసి ఎంజిఎస్ నారాయణన్. ఈయన 92 ఏళ్ల వయసులో తన సొంత ప్రాంతమైన కోజికోడ్లో మరణించారు. ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు. మనము ఇలాంటి హిస్టారియన్స్ గురించి చదివేటప్పుడు వీళ్ళు నాయకత్వం వహించిన సంస్థల గురించి కూడా తెలుసుకోవాలి. ఈయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్కి 2 ఏళ్ల పాటు చైర్మన్గా వ్యవహరించారు. కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అంటే భారత చరిత్ర పరిశోధన మండలి. ఈయన తన పదవీ కాలంలో కావచ్చు, లేదంటే అతను సేవ చేసినంత కాలం కూడా భారత ఇతిహాసాలను, ముఖ్యంగా పురాణ ఇతిహాసాలను, రామాయణము, మహాభారతము, అటువంటి వాటిని ఈయన తీసిపారేయలేదు. అవి భారత చరిత్రలో అంతర్భాగం అని చెప్పారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేసింది ఈయన కేరళకు చెందినవారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా పనిచేశారు. ఇక ఐసిహెచ్ఆర్ గురించి తెలుసుకోవాలి. ఇలాంటివి కల్చర్లో అడుగుతాడు. ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా డైరెక్ట్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీని ప్రస్తుత చైర్మన్ ఎవరు, అలానే ఇంటాక్ అని కూడా ఉంటుంది, దాని చైర్మన్ ఎవరు, అలాంటివి అడుగుతారు. సో ఐసిహెచ్ఆర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ.
న్యూఢిల్లీలో ఉంది. దీనికి ప్రస్తుత చైర్మన్ వచ్చేసి డాక్టర్ రఘువేంద్ర తన్వర్ గారు. ఇది ICHR గురించి. ఇక ఇంటాక్ అనేది కూడా ఒకటి ఉంది. ఇంటాక్ ఇది కూడా ఒక హెరిటేజ్కి సంబంధించిన సంస్థే. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. దీని ముఖ్య ఉద్దేశం కూడా భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద అయిన హెరిటేజ్ను కాపాడడమే దీని ప్రధాన బాధ్యత. దీని హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో ఉంది. ఇక ఇంటాక్ చైర్మన్ ఇటీవలే కొత్త చైర్మన్ వచ్చారు. శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్ గారిని నియమించారు. ఇంటాక్ చైర్మన్గా శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్ గారిని నియమించారు. సో ఇక్కడ మనకి 2 కవర్ అయ్యాయి పర్సన్స్ ఇన్ న్యూస్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్టుకు ఆమోదం. సికిల్ సెల్ తలసేమియా వ్యాక్సిన్లను నేపాల్కు అందజేసిన భారత్. వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక. వరల్డ్ సోషల్ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్. 15వ రోజ్గార్ మేళా. రికార్డు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ కార్గో నౌక నార్వేకు డెలివరీ. 2 కొత్త ఫ్రెష్ వాటర్ ఫిష్ స్పీసీస్ వెస్టర్న్ ఘాట్స్. రివర్ సిటీస్ అలయన్స్ కోసం యాన్యువల్ మాస్టర్ ప్లాన్ను ఆమోదించిన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సర్వం AI టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ సావరిన్ AI మోడల్. ఫిషరీస్ కోస్టల్ స్టేట్స్ మీట్ 2025. ఓల్డెస్ట్ యాంట్ ఎవర్ దట్ లివ్డ్. అతి పురాతనమైన చీమ శిలాజం బ్రెజిల్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనంత్ అంబానీ. ప్రముఖ చరిత్రకారుడు MGS నారాయణన్ కన్నుమూత. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.